ఏ పదవిలో లేకున్నా అంకిత భావంతో బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ఖానాపూర్లో జాన్సన్ నాయక్ చేపట్టిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్ర చరిత్రలో 60కి పైగా ప్రఖ్యాత కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడంపై నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రముఖ విద్యావేత్త భూక్యా జాన్సన్ నాయక్ చేపట్టిన మహా మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ఖానాపూర్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా చేపట్టారు. ప్రస్తుతం ఏ పదవిలో లేకున్నా అంకిత భావంతో చేస్తున్న పనితీరుతో నేటి సమాజానికి జాన్సన్ నాయక్ ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. జాన్సన్ నాయక్ ఉన్నత లక్ష్యంతో చేస్తున్న కృషిని పలువురు మేధావులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో ఏఎంకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, నిర్మల్ ఎఫ్ఏసిఎస్ మాజీ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి తదితర బీఆర్ఎస్ జిల్లా నాయకులు జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జాన్సన్ నాయక్ నివాసం నుంచి జాబ్ మేళా నిర్వహణ స్థలం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. జాబ్ మేళాకు 6,000కు పైగా నిరుద్యోగ యువత తరలిరావడంతో ఖానాపూర్ బస్టాండ్ నుంచి ఏఎంకే ఫంక్షన్ హాల్ ప్రాంగణం వరకు ఎటు చూసినా కిక్కిరిసిన జనం దర్శనమిచ్చారు. జాబ్ మేళాకు హాజరైన 6,000కు పైగా యువతకు జాన్సన్ నాయక్ భోజన వసతి కల్పించారు. తొలుత 3,000 మంది నిరుద్యోగ యువత హాజరవుతారని భావించినప్పటికీ ఎన్రోల్మెంట్స్ భారీగా పెరిగి 5,000కు పైగా చేరుకోవడంతో 6,000 మందికి సరిపడా సౌకర్యాలను సమకూర్చారు జాన్సన్ నాయక్. సుమారు 60కి పైగా కంపెనీల ప్రతినిధులకు ఒక్కరోజు ముందుగానే వసతి సౌకర్యాలు కల్పించారు. జాన్సన్ నాయక్ సామాజిక సేవా దృక్పథాన్ని బోధ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి కొనియాడారు. యువత ఉపాధి సాధనలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర చరిత్రలో 60కి పైగా ప్రఖ్యాత కంపెనీలను ఒకే వేదికపై చేర్చి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు. స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఇటువంటి మెగా జాబ్ మేళా నిర్వహించడం వెనుక జాన్సన్ నాయక్ శ్రమ ఎనలేనిదన్నారు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను 2024లో. సో చాలా ట్రయల్స్ చేశాక ఇప్పుడు ఈ జాన్సన్ అన్న నిర్వహించిన మేళాకి అటెండ్ అవ్వగానే నాకు మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది ఎస్బీఐలో. అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ ప్రొవైడ్ చేశారు, చాలా ఫెసిలిటీస్గా, ఎవరికి ఏం కష్టం రాకుండా చూసుకున్నారు. ఇంత చేసిన జాన్సన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ట్రయల్స్ చేశాను, ఇంటర్వ్యూస్కి, చాలా కంపెనీస్కి వెళ్ళాను, కానీ ఎక్కడ నాకు రిజల్ట్ అనేది ఏం రాలేదు. సో ఇక్కడ జాన్సన్ అన్న నిర్వహించిన మేళాలో బాగుంది అండ్ దానికన్నా బెటర్ ప్యాకేజ్తో వచ్చింది నాకు జాబ్. ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ సమస్యకు తన వంతు పరిష్కారం చూపడంలో భాగంగా మెగా జాబ్ మేళాను ఏటా జూలై మాసంలో నిరంతరాయంగా నిర్వహిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవకాశం దక్కని వారు నిరుత్సాహపడవద్దని, తిరిగి ఉపాధి సాధనకు కృషి చేయాలన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో రాష్ట్రంలో ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. 60కి పైగా కంపెనీలు హాజరై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేశారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 5,216 మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు. జాబ్ మేళా ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి 860 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారని తెలిపారు. ఇంకా 310 మందికి ఆయా కంపెనీల ఆధ్వర్యంలో నియామక పత్రాలు ఇవ్వనున్నారన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఖానాపూర్ అన్ని మండలాల సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, జన్నారాం, దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి నుంచి అన్ని మండలాల నుంచి 4,800 రిజిస్ట్రేషన్లు పిల్లలు చేసుకున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్
కేటీఆర్ గారి నాయకత్వంలో మనం రాష్ట్రం సాధించుకున్నాక అద్భుత రీతిగా హైదరాబాద్లో ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ కానీ అన్ని టాప్ కంపెనీస్ అన్నీ మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆశీర్వాదంతో సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఒకటే మాట ఇచ్చిన, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే నా మొదటి ఎజెండా. ఎలక్షన్లు అనేది గెలుపోటములు సహజమే, కానీ మనము సేవ చేయడము, మనని నమ్ముకున్న వాళ్లకు మనం సాయం చేయడంగానే ఇవాళ ఈ జాబ్ మేళా 67 కంపెనీలు ఇవాళ ఖానాపూర్కి రావడం జరిగింది. అద్భుతమైన స్పందన. ప్రతి ఒక్క మండల్ నుంచి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ప్రతి పల్లెకు తీసుకుపోయి ఇవాళ విజయవంతం చేసినందుకు మా బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 700 పై చిలుకు మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 300 మంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఖచ్చితంగా 800 నుంచి 900 వరకు ఉపాధి ఇవాళ వాళ్ళకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇక ఉపాధి కల్పించడం అని అంటే ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబాన్ని మనకు ధైర్యం ఇచ్చినట్టే. వచ్చేసారి మేము ఇంకా 2000 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి సంవత్సరము ఈ జూలై 12వ తారీఖు ప్రతి సంవత్సరం జాబ్ మేళా ఉంటుంది ఖానాపూర్ నియోజకవర్గంలో. రాని వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నా సరే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ మళ్ళీ వాళ్ళని మేము మా టీం నుంచి వాళ్ళకు మేము ఎప్పటికప్పుడు వాళ్ళకు రాని వాళ్ళకు మేము సాయం చేస్తూ వచ్చే జాబ్ మేళా వరకు వాళ్ళను మేము ప్రిపేర్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించేలాగున మేము చేస్తాం. మెగా జాబ్ మేళా ద్వారా ఆయా కంపెనీలలో ఉద్యోగాలు పొందిన వారికి జాన్సన్ నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. మరో 500 మందికి ఆయా కంపెనీలు వారి నైపుణ్యాన్ని బట్టి నియామక పత్రాలు అందజేస్తాయని తెలిపారు. అయితే తాము ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లేవారమని జాన్సన్ నాయక్ చొరవతో ఖానాపూర్ నియోజకవర్గంలోనే 60కి పైగా ప్రముఖ కంపెనీలు తరలివచ్చి ఇంటర్వ్యూలు చేపట్టి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం పట్ల నిరుద్యోగ యువతీ యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించే బాధ్యతను చేపట్టిన జాన్సన్ నాయక్ ను నిరుద్యోగ యువకులు అభినందిస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత చాలా జాబ్స్కి ట్రై చేశాను. అప్పుడు ఈ జాబ్ మేళా అనే ఆఫర్ వచ్చింది. రిజిస్టర్ అయ్యాము. తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడి వాతావరణం అంతా బాగుంది. జాన్సన్ నాయక్ గారు చేసిన మేలుకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంపవర్ సర్వీస్లో జాబ్ వచ్చింది. ఇది మంచి ప్యాకేజ్తో వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చి రిజిస్టర్ చేసుకున్నందుకు హెచ్ఆర్గా వచ్చిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది. జాన్సన్ నాయక్ గారి వల్ల ఈ జాబ్ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎంపవర్మెంట్ కంపెనీలో వచ్చింది. మొత్తానికి జాన్సన్ నాయక్ ప్రత్యేక చొరవతో చేపట్టిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించడం ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.